శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, పరిహారాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి, ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు లేవు. అందుకని దుర్గా ధ్యానం చేస్తే మేలు కలుగుతుంది. వృషభ రాశి, ఈ వారం శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కనకధారా స్తోత్రం పఠించాలి. మిథున రాశి, ఈ వారం బాగుంటుంది. బుద్ధి బలాన్ని పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి దర్శనం చేయడం మంచిది. కర్కాటక రాశి, ఈ వారం మీ పనుల్లో పనిభారం పెరుగుతుంది. అనుకూలంగా లేదు. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉంటే మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి. సింహరాశి, ఈ వారం ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్ధలాభం కలదు. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. కన్యా రాశి, ఈ రాశి వారికి ఈ వారం మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది. తులారాశి, ఈ వారం చేపట్టే పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చిక రాశి, ఈ వారం సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణ ఆరాధన వల్ల మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి, ఈ వారం అనుకూలంగా లేదు. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్యం సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేస్తే చాలా మంచిది. మకర రాశి, ఈ వారం కీలక నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మీ మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టేవారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే మంచిది. గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. కుంభరాశి, ఈ వారం అనుకూలంగా ఉంది. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా లాభపడతారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శివనామస్మరణ చేయాలి. మీనరాశి, ఈ వారం ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చంద్ర అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం చాలా మంచిది. శుభం.